ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో మనం భగవద్గీత 18వ అధ్యాయం 3వ సెక్షన్ చదువుకుంటున్నాము. 3వ సెక్షన్లో కిందటి వారం మనము జ్ఞానము కర్మ గురించి చర్చించుకున్నాము. ఇక్కడ ఈ త్రిగుణాలు ఇవాళ కర్త బుద్ధి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ 18వ అధ్యాయము 26వ శ్లోకంలో కర్త గురించి వస్తుంది. అంటే ఇందులో మనం తెలుసుకున్నది కర్మ జ్ఞానం. కర్త గురించి వచ్చినప్పుడు ముక్త సంగోనహం వాడి ధృతి ఉత్సాహ సమన్విత సిద్ధి అసిద్ధో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. అంటే someone wants to read this? సాత్విక పైన కర్త, performer. Puppy, you want to take it? Yeah, sure, Mama. Hare Krishna. ఒక్క నిమిషం. భగవద్గీత 18వ అధ్యాయం 26వ శ్లోకం. ముక్త సంగః అనహం వాది ధృత్ ఉత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోః నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. త్రిగుణ సంగత్వరహితముగా మిథ్యా అహంకారము లేకుండా సంకల్పము మరియు ఉత్సాహములను కూడి జయాపజయముల యందు నిర్వికారుడై తన ధర్మమును నిర్వర్తించువాడు సాత్విక కర్త అనబడును. సత్వగుణకర్త తనకు ఒసంగబడిన కర్మ యొక్క ఫలమును అతడు ఆశించడు. కర్మ పూర్తియగునంత వరకును అతడు పూర్ణముగా ఉత్సాహమును కలిగి ఉండును. కార్య సాధనల్లో కలుగు క్లేశములను లెక్కపెట్టక సదా ఉత్సాహపరుడై ఉండును. జయాపజయములను పట్టించుకొనక అతడు సుఖ దుఃఖములందు చిత్తమును కలిగి ఉండును. హరే కృష్ణ. ఇది మనం చాలా మంది గొప్ప వాళ్ళలో కూడా చూస్తుంటాం కదా, ఈ యొక్క కర్మ ఫలాన్ని ఆశించకుండా చేయడం కర్మలో, సాత్వికమైన కర్మలో వచ్చింది. కర్మ పూర్తి అంతవరకు అతడు పరిపూర్ణమైన ఉత్సాహమును కలిగి ఉండను. ఇది మనకి మెటీరియల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మనం చేసే ఎన్నో అవరాధాలు వస్తుంటాయి. పర్టికులర్లీ ఆఫీస్ విషయాల్లో ఎన్నో తెలియని అడ్డంకులు, అవాంతరాలు వస్తుంటాయి. సో టు హ్యావ్ ద డిటర్మినేషన్. ఇలాగే శ్రీల ప్రభుపాద్ వారి ఈ బిగినింగ్ ఇస్కాన్ అవుతున్నప్పుడు న్యూయార్క్లోనే అనుకుంటాను, ఈ భక్తులు అప్పటికే ఇస్కాన్ ఇంకా స్థాపించారు. బాగా కీర్తనలు అవన్నీ చేస్తున్నప్పుడు ఒకసారి చాలా పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారనమాట. భక్తులందరూ పోస్టర్స్ పెట్టి చాలామందిని పిలిచి ఆడిటోరియంలో కీర్తన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. అదే ప్రభుపాల్ వారు కూడా అక్కడికి వెళ్ళారు. చాలామంది చాలా హైప్ ఇచ్చారనమాట, ఇంతమంది వస్తారు అది అని. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే చాలా తక్కువ మంది వచ్చారనమాట ఆ ప్రోగ్రామ్కి. ఆ కీర్తన అయింది, ప్రభుపాద్ కీర్తన చేశారు. కీర్తన అయ్యాక కొంచెం సేపు మాట్లాడేవాళ్ళు ఆయన, మామూలుగా భగవద్గీత విషయాలు. ఆ రోజుల్లో ఎక్కువ ఈ పరమాత్మ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు. అది అప్పుడు డివోటీస్ కొంచెం వాళ్ళు ఫీల్ అయ్యారనమాట, అయ్యో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే స్వామీజీ కొరకు రాలేదు, చాలా ఫెయిల్ అయిపోయాము అని వాళ్ళు చాలా అపాలజెటిక్గా ఉన్న తరుణంలో శ్రీల ప్రభుపాద్ అడిగారు, మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ప్రోగ్రామ్ ఇంత బాగైంది కదా, ఇంతమంది వచ్చారు కదా. ఎక్కడ ఇంతమంది వచ్చారు, మేము అనుకున్నది ఎంతోమంది, అసలు ఎవరు రాలేదు, మీరు చూడలేదా ఎవరెవరు వచ్చారో అన్నారనమాట. అంటే మేము చూడలేదు, ఇంతమంది వచ్చారు కదా, ఇంతమందినే చూసాం, వచ్చిన వాళ్ళని చూసాం, ఇంకెవరిని చూడాలి అంటే అప్పుడు చెప్పారు, మీరు చూడలేదా,
పై నుంచి ఎంతోమంది దేవతలు వచ్చి ఇక్కడ కీర్తన ఎలా అవుతుందో జరగడానికి వాళ్ళు ఆసక్తిగా విచ్చేశారు. ఆ కీర్తన వాళ్ళు ఆస్వాదించారు. అందుకని మీరేం కంగారు పడకండి. మీరు ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళు రాలేదు. ఎవరైతే మీకు తెలియకుండా వచ్చారో వాళ్ళు మిమ్మల్ని చూడలేదు. మీరు ఏం బాధపడకండి. ఇది ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గానే అయింది. దీని యొక్క అది అది నిజంగా ఎంత సక్సెస్ అయిందో మీకు రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది అని వాళ్ళకి నచ్చ చెప్పారన్నమాట. అంటే వాళ్ళకి నచ్చ చెప్పినట్టు చెప్తూ ఆయన ఏం చెప్పారంటే ఈ చిన్న చిన్న విషయాల్లో డిసప్పాయింట్ అవ్వకూడదు, ఉత్సాహంగానే సాగాలని. అదే కాకుండా ఆయనకి అమెరికాకి వెళ్ళి ప్రచారించాలని ఆయన గురువు గారు చెప్పినప్పుడు ఆయనకు ఆల్మోస్ట్ 65 ఏళ్ళు, అప్పటికి 65 ఏళ్ళు దాటిపోయాయి. అమెరికాకి ఎలా వెళ్ళాలని ఆ రోజుల్లో ఇంకా కష్టం కదా ఆ ప్రయత్నం. ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఎన్నోసార్లు విఫలమయ్యాయి ప్రయత్నాలు. కానీ అది ఆయన పట్టించుకోకుండా అలాగా పడి దాని కొరకు హీ వాజ్ ట్రయింగ్ టు గెట్ టిల్ ది ఎండ్. ఎలాగైనా వెళ్ళాలి. పైసలు లేవు, ఓల్డ్ ఏజ్, హెల్త్ ఇష్యూస్ అయినా కూడా ఆయన వదలలేదు. అయితే మొరార్జీ అని ఒక ఆవిడ వాళ్ళ కంపెనీలో, సుమతి మొరార్జీ వాళ్ళ కంపెనీలో ఒక కార్గో కార్గో బోట్లో సింగిల్ వే పాస్కి ఆవిడకి ఇవ్వడానికి ఆవిడ ఎన్నో వెళ్ళి ఆవిడ ఆఫీస్లో ఉన్నప్పుడు బొంబాయిలో ఆఫీస్ బయట బెంచ్ మీద కూర్చున్నాడు అనమాట గంటలు. ఆవిడతో ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు స్వామీజీ మీరు. ఆవిడ చాలా సాత్విక గుణవంతులు, మంచి సంస్కారం ఉన్న ఫ్యామిలీ. నేను ఇస్తే చాలా పాపం చేసిన దాన్ని అవుతాను, మీరు చనిపోతారు, వెళ్ళలేరు, మీరు ఇది నేను మీకు ఇవ్వనన్నా కూడా ఆవిడని బాగా కన్విన్స్ చేసి ఆఖరికి ఒక కార్గో షిప్లో ఆ కార్గోతో పాటు ప్రభుపాదులు కేమ్ టు అమెరికా. అంటే దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కర్త. ఆయనకు ఆ భగవంతుడి మీద నమ్మకము, భక్తి ఉండి ఎండ్ వరకు ఈ వాంటెడ్ టు డ్రైవ్. సో ఇలాంటి జస్ట్ 2 ఎగ్జాంపుల్స్. మనం ఈ పెద్ద వాళ్ళ చరిత్రలు చూస్తుంటే కూడా వాళ్ళకి దిస్ ఈజ్ వేర్ దే మీట్ విత్ సో మెనీ ఫెయిల్యూర్స్. ప్రభుపాద జీవితంలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ లా కనబడి ఆఖరికి వచ్చేసరికి ఇట్ వాజ్ ఎ గ్లోరియస్. ఒకసారి మొదలు పెట్టాక ఇంకా దెర్ వాజ్ నో ఇంటెన్స్. అండ్ వీ సీ దిస్ రైట్, స్పోర్ట్స్మెన్స్లో కూడా వీ సీ దట్ దే ఫెయిల్ సో మెనీ టైమ్స్ అండ్ దెన్ దే గెట్ ఇట్ త్రూ. సో ఇట్స్ ప్రెటీ ఇంట్రెస్టింగ్. అండ్ వాళ్ళకి అది ఆ యొక్క ఆ ఫెయిల్యూర్స్ కూడా వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకుంటారు. దట్స్ రీజన్ వై దే మేక్ దర్ లైఫ్. ఈ మధ్య I was reading, there's a very nice video that came on Bill Gates. Vivek Bindra ani meer chusa, I don't know whether you observe his videos. He's one of the most watched video blogger in India at least. His programs are in Hindi. He's an ISKCON devotee, but his main job is motivational speaker. Well, he takes the kind of he interviews a lot of people. అది కాకుండా ఒకప్పుడు ఇట్లా మెయిన్ ఈ సక్సెస్ఫుల్ పీపుల్ మీద ఈ డస్ ఏ బయోగ్రఫీ. Vivek Bindra, very very popular guy. Some crores of followers are there for him. I think he created some Guinness Book of World Records. He's basically staunch follower of ISKCON, బట్ మోడర్న్గా మనలాగే పని చేసుకున్నాడు. ఆ బిల్ గేట్స్ అంటే చేసినప్పుడు he was telling in the way Bill Gates always says that what are the 5 big mistakes that he has made in his career in Microsoft. So anta success vachina kuda he was able to accept that, to steer it to the end. It's pretty interesting. ఈ అసాత్వికమైన, of course that may be రాజసికమైన కార్యక్రమం అది మెటీరియల్గా తలుచుకుంటే, కానీ ప్రిన్సిపల్గా చూసుకుంటే ఇది ఒక మనకు బాగా తెలుస్తుంది పెద్దవాళ్ళ జీవితాల్లో హౌ దే సాధిస్తారని. యా, తిరుమల మీరు రాజసికం చదువుతారా? రేఖ కూడా జాయిన్ అయింది కదా. ఎక్కడున్నామ్మా నువ్వు? కింద ఓకే, ఫైన్. యా, పడుకోలేదు. ఓకే, ఫైన్. ఓకే, యా, తిరుమల. యా, హరే కృష్ణ. రాజసిక భగవద్గీత 27వ శ్లోకం. రాగే కర్మ ఫలేన ప్రేప్సుదు హింసాత్మకాశుషి హర్షశోకానుదగత రాజస పరిగీర్తద. కర్మఫలములను అనుభవింపగోరుచు కర్మ మరియు కర్మఫలముల
ఆసక్తుడై ఉండేవాడును, లోభియును, అసూయపరుడును, శుచిరహితుడును, సుఖదుఖములచే చరించువాడును అవు కర్త రజోగుణకర్త అనబడును. రజోగుణకర్త ఈ జగమును వీలైనంత భౌతిక సుఖము పొందుటయే అతని లక్ష్యము. తనకు లభించినది శాశ్వతమనియు ఎన్నడూ నశింపదనియు భావించును. తన కొరకు ఎట్టి తప్పు పనికైనా సిద్ధపడును. తాను సంపాదించినది పవిత్రమా లేక అపవిత్రమా అనేది విషయమును సైతము లెక్క చేయుడు. కర్మ విఫలమైనప్పుడు చింతాక్రాంతుడగును. ఇది సాధారణంగా మన కోవకు చెందుతాం కదా, మన ఈ కోవలో ఎక్కువ బాగా ఉంటుంది మన పరిస్థితి. మంచి అయితే చాలా సంతోషపడతాం, లేకుంటే విఫలమైతే చాలా బాధపడిపోతుంటాం. అండ్ ఈ కర్తకి కర్మకి చాలా ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. వదినాజీ మీరు నెక్స్ట్ చదువుతారా? భగవద్గీత 18-28 శ్లోకం. ఆయుక్త ప్రకృత శబ్ద శటో నిష్కృత అల్సః విషాదే దీర్ఘసూత్రే చ కర్త తామస ఉచ్యతే. భౌతికాసక్తుడును, మొండితనము కలవాడును, మోసము చేయువాడును, ఇతరులను అవమానించుటయందు దక్షుడును, సోమరియును, సదా చింతాక్రాంతుడును, వృధా కాల వ్యయం చేయువాడునై శాస్త్ర నిర్దేశములకు విరుద్ధముగా కర్మను నర్చువాడు తమో గుణ కర్తయని చెప్పబడును. తమో గుణ కర్త శాస్త్ర నిర్దేశములు లెక్కజేయక భౌతికాసక్తులే చేయరానటువంటి కర్మయందే నియుక్తులవుదురు. ప్రకృతి గుణములను అనుసరించే వర్తింతురు. కాలయాపన చేయటలో వారు అత్యంత దక్ష ఉండి గంటలో చేయవలసిన కార్యక్రమం సంవత్సరముల తరపడి వనరింతురు. గవర్నమెంట్ ఇది కూడా ఈ కోవలో కూడా మనం వస్తాం. ప్రొక్రాస్టినేషన్ కదా, ఆ ప్రొక్రాస్టినేషన్ ఒకటి, లేజినెస్ ఒకటి, ఇవన్నీ మనం పరిశీలించుకుంటే హిందీలో అంటారు కదా అప్నే ఆప్కు పరఖనా. అప్పుడు మనకు తెలుస్తుంది మనం రాజసిక గుణంలోను తామసిక గుణంలోను మనం చేసే పనులు కర్తలుగా ఉన్నప్పుడు ఎంత మనం ప్రభావితమై ఉన్నామో. సాత్విక గురించి తెలిసినా కూడా ఎక్కువ మన యాక్టివిటీస్ దీని గురించి ఉంటాయి. దీని తర్వాత శ్రీకృష్ణుడి కర్త గురించి చెప్పాక తిరుమల, కెన్ యూ టేక్ దిస్ శ్లోక? నేను నీకు పంపించలేదు అన్నమయ్య. ఇలా ఒక్క నిమిషం. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ జ్ఞానము, కర్త, కర్మ, వాటి గురించి. కర్మ, కర్త, జ్ఞానం గురించి అన్నమయ్య గారి కీర్తన ఇది కదా. సరే. ఒక్కడే మోక్షకర్త, ఒక్కడే శరణాగతి, దిక్కని హరి గొలిచిన బదిగిరి 20 నానా దేవతలున్నారు, నానా లోకములున్నవి, నానా వృతాలున్నవి నడచేటివి. జ్ఞానికి కామ్యకర్మలు జరిగి పొందలేమి అనుకున్న వేదోక్తాలై నానాగాక ఒక్కండు దప్పికి త్రావునప్పుడు కడవనించు ఒక్కడీ వాడు మడుగొక్కటి అంది చక్క జ్ఞాని అయిన వాడు సారార్థము వేదమందు తక్కగా చీకునుగాక తలకెత్తుకును. ఇది భగవద్గీతార్థమిది అర్జునుదోదును ఇదుడునే ఉపదేశమిచ్చే కృష్ణుడు వెతికి వినరు శ్రీ వెంకటేశుడు దాసుల బ్రతుకుదురో మనకు పాటించి చేకునరు. చక్కగా చెప్పాడు. ఈ కర్త అనే విషయమైనా అన్నమయ్య గారు ఎంత చక్కగా చెప్పాడంటే, ఆ తటాకము సరస్సు నది ఏది తీసుకున్నా ఒకటే ఉంటుంది. దానిలో ఒకడు నీళ్లు తాగేవాడు ఉంటాడు, కడవ నింపుకునేవాడు ఉంటాడు, దాన్ని ఈదులాడేవాడు ఉంటాడు, బట్ట దూదిగేవాడు ఉంటాడు, స్నానం చేసేవాడు ఉంటాడు, రకరకాలు ఉంటారు. కానీ అదే నీరు, అదే తడక, అదే నది, అదే ఉంటుంది. ఆ విధంగా కర్త అన్న దానికి చక్కగా ఆయన చెప్పాడు. జ్ఞాన గురించి కూడా బాగా చెప్పాడు చూడు. అంటే మొదటి శ్లోకం కర్మ, రెండోది కర్త, మూడోది జ్ఞానం. కర్మానికి ఇప్పుడు చెప్తున్నాడు కదా, నానా దేవతలు ఉన్నారని చెప్తున్నాడు. సో నానా లోకములు ఉన్నాయని చెప్తున్నాడు, నానా వ్రతాలు ఉన్నాయని, ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ఫలం ఉందని కూడా చెప్తున్నాడు ఆయన. నడిచేటివి జ్ఞానికి కామ్యకర్మలు జరిగి పొందదేమి అనుకున్న వేదోక్తాలైనగాక ఇవన్నీ వేదోక్తమైన కర్మలు ఆచరించవలేదని కూడా చెప్తున్నాడు ఆయన. మీరు యూ డోంట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ అంటే నాకు అర్థమైంది. దిస్ థింగ్ కరెక్ట్. You follow what is prescribed in the scriptures. Right. You follow, have faith in that. అదే కదా, ఫెయిత్ ఉంటేనే ఫాలో ఉంటుంది. ఆమె ఫెయిత్ ఉంటేనే భక్తితో ఫాలో ఉంటుంది, అంతేకాదు భయంతో ఫాలో అవ్వని కాదు.
అవన్నీ మీరు చేయండి అని చెప్తున్నాడు. అంటే ఆఖరికి చెప్పేది ఏమిటంటే ఈ ఉపదేశం విని అంటే ఏదైతే భగవద్గీత ఆఖరికి వారు సారాంశం ఏమిటంటే ఈ యొక్క పద్యానికి పద్యం ఆడాల్సిన ఈ యొక్క సంకీర్తన సారాంశం ఏంటంటే ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురు కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉపదేశించిన సారాంశము. ఇది వేదాంత రహస్యాలన్నీ దానిలో జోడించి అంటే ఒక సమ్ నట్షల్. ఇప్పుడు 4 వేదాలు 4 సార్లు అనేక స్క్రిప్చర్స్ అనేక పురాణాల్లో ఉన్న సారాంశాన్ని స్క్రిప్ట్ చేసి ఒక్క మేబీ 700 శ్లోకాలు చెప్పిన ఆడ కాచి వడబోసి అంటారు కదా, మన తెలుగు చెప్తాం కాచి వడబోసినట్లు ఎలా ఉంటుంది సారాంశం ఎంత జస్ట్ ఇస్ కాన్సన్ట్రేట్ అయితే ఆ విధంగా ఇచ్చాడు కదా. వెతికి వినరు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరుడు కలిగుదేవన కాబట్టి ఆయన నారాయణ అవతారం కాబట్టి ఆయన భక్తులారా ఇది విని మీ బ్రతుకుదులో మనకు పాఠం చేసుకో చక్కగా మీ బ్రతుకుదోన చక్కగా చేసుకోండి ఆయన అని ఈ విషయంలో జ్ఞానాన్ని అని చెప్తున్నాడు. మీకు జ్ఞానాన్ని బ్రతుకుదో చక్కగా చేయాలంటే భగవద్గీత సారాంశాన్ని చదవడమే కాదు అది అర్థం చేసుకుని ఆచరిస్తే జీవితంలో మీ బతుకు చక్కగా ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు అండి. చక్కటి అంటే ఈ జనావళిలో ఆ విధంగా ఆయన భగవద్గీత ఒక ప్రాశస్త్యాన్ని ఆయన తీసుకువెళ్ళాడు, ముందుకు తీసుకువెళ్ళాడు. ఎస్, ఇప్పుడు ఇది ఆ 3 జ్ఞాన కర్త కర్మ అయ్యాక బుద్ధిర్భేదం దృష్టచైవ గుణాశ్చ త్రైవిధం శృణు ప్రోచ్యామానాం అశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఇది చదువుతారా? అనుభవం వచ్చారా వెళ్ళలేదా? I'm not able to see the participants though. రాలేదు మామ. Yeah, sure, okay, fine. I don't see. Yeah, Padmasini, you want to read? Yeah. హరే కృష్ణ. ఓ ధనంజయ, ఇక త్రిగుణములను అనుసరించి ఉన్న వివిధములైన బుద్ధి మరియు సంకల్పములను విశదముగా నా నుండి ఆలకింపుము. జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత అనేది 3 అంశములను త్రిగుణములను అనుసరించి వివరించిన పిమ్మట శ్రీ భగవానుడు కర్త యొక్క బుద్ధి మరియు సంకల్పములను అదే విధముగా వివరింపనున్నాడు. ఓకే, బుద్ధి యా ఇది ప్రవృత్తిం చ నివృత్తిం చ. 1 సెకండ్, ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. ఇది కొంచెం ఫేమస్ శ్లోకము, మామూలుగా కూడా బాగా కోట్ చేస్తుంటారు బుద్ధి గురించి. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. చదువుతారా? రేఖ నువ్వు చదవగలవా లేక తిరుమల చదువుతారా? ఇది సాత్విక గురించి బుద్ధి. Now we are talking about buddhi. Yeah. సాత్విక భగవద్గీత 30 శ్లోకం. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్య భయాభయే బంధం మోక్షం చ నా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఓ పార్థ, ఈ బుద్ధి ద్వారా మనుషుడు ఏది చేయదగినదో ఏది చేయరానిదో, దేనికి భయపడవలేనో దేనికి భయం ఉందరాదు, ఏది బంధకరమో ఏది ముక్తిదాయకమో తెలిసి కొనగలుగును అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది అని చెప్పాడండి. హరే కృష్ణ. అంటే ఈ పదాలు మనకి మామూలుగా వేరే చోట కూడా వస్తాయి. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం అనేది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇక్కడ బుద్ధి ద్వారా మనుషుడు ఏది చేయదగినదో ఏది చేయరానిదో ప్రవృత్తి నివృత్తి అలా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి పాజిటివ్ నెగిటివ్ అంటే కొన్ని ఇప్పుడు మనకి భగవద్ విషయాల్లో కూడా కొన్ని చేయాలి అని చెప్తారు. అది చేస్తూ ముందరికి వెళ్ళడం ఒకటి, ఇది చేయకూడదు అని ఆ చేయకూడని విషయాలు కూడా చెప్తూ ముందరికి జరిగే ప్రమాణాలు కూడా మనకున్నాయి. అందుకని ఆ ప్రవృత్తి మార్గం ఉంది, నివృత్తి మార్గం ఉంది. మామూలుగా ఈ ప్రవృత్తి నివృత్తి మార్గంకి వస్తే ఇప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో కదా. ఇప్పుడు మామూలుగా ఈ అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో 4 నిషేధాలు అని ఉంటాయి.
ఆ 4 నిషేధాలని పాటించడానికి అవి అవి అలవాటు ఉన్న వాళ్ళు ఈ ఈ సంఘంలోకి వచ్చినప్పుడు అవి ఎలా పోవాలని బాధపడుతున్నప్పుడు మొదటి రోజుల్లో ముఖ్యంగా శ్రీల ప్రభుపాద వారు ఈ ప్రవృత్తి మార్గాన్ని ఎక్కువ సూచించారు అన్నమాట. నువ్వు ఏది చేస్తున్నా చెయ్యి, కానీ నువ్వు యూ స్టార్ట్ చాంటింగ్, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలుపెట్టు. అదే జపిస్తూనే ఆటోమేటిక్గా మనకి ఆ 4 నిషేధాల్లోంచి మనం చేయకూడదని మనం చేస్తే అది మనకి ఎందుకో అంత ఉపయోగకరం ఉండదు, మనం భక్తి మార్గంలో ముందరికి వెళ్ళాలి అంటే దానికి ఏదో అవరోధం ఉంటుంది అనిపించేవి ఆటోమేటిక్గా అవంతట అవే తొలగిపోతాయి అని ఆయనకి చాలా దృఢమైన విశ్వాసం ఉండేదన్నమాట. అందుకని ఎవరైనా వచ్చినప్పుడు కూడా మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం ఇది చేయొచ్చు అంటే అదంతా పక్కన పెట్టండి, మీరు చేస్తున్నది కూడా చేసుకోవచ్చు, కానీ మీరు మటుకు ఈ యొక్క భక్తుల సంగత్యం పొందండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి. ఆటోమేటిక్గా మీకు ఆ పరివర్తన అనేది వస్తే ఆ నివృత్తి మార్గం ఏంటి ప్రవృత్తి మార్గం ఏంటి అని ఆటోమేటిక్గా తెలిసిపోతే అది మనం చేయకూడనివి ఆటోమేటిక్గా మనలోంచి దూరం జరుగుతాయని చాలామందిని చూసి మనం నేర్చుకోవచ్చు. చాలామంది ఈ భక్తి మార్గంలో వచ్చి ఎలా ఇంత డెడికేటెడ్ అవుతారు అంటే వాళ్ళు చేయవలసినవి బాగా చేస్తారు కనుక చేయకూడని ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి దూరంగా అవుతాయి. ఇది మామూలుగా కూడా చెప్పుకోవాలనుకుంటే ఈ సత్సంగంలో వచ్చాక అసోసియేషన్ అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా ఈ సత్సంగంలోకి వచ్చి కొంచెం సీరియస్గా ఉండి ముందరికి వెళ్ళాలంటే మొదటిది బాగా మనం ఒక కోల్పోతున్నామేమో అని భయం కలిగేది మనకి పూర్వం ఉన్న ఫ్రెండ్స్. ఆ పూర్వం ఉన్న ఫ్రెండ్స్, ఆ ఫ్యామిలీస్ వల్ల మనకు వచ్చే అలవాట్లు, మన నుంచి వచ్చే అలవాట్లు వాళ్ళకి, ఈ రెండు ఉంటాయి కదా. ఆ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మనతో పాటు రాకపోతే స్లోగా ఆ కాంటాక్ట్స్ పోయి, అంటే వాళ్ళు ఎనిమీస్ అవుతారని అన్నాను కానీ దూరం అయిపోతాం. ఎందుకంటే మన వేష భాషలు కానీ మనం చూసుకునే జీవితం ఒక మార్గం వేరే అయిపోతుంది కాబట్టి కొంచెం వాళ్ళు దూరం అయిపోతారు. కానీ మనం ఫోర్స్ఫుల్గా దూరం పరచుకోకర్లేదు, ఆటోమేటిక్గా భగవంతుడు అది తీసుకొస్తాడు, ఆ ఛాన్స్ మనకి ఇస్తాడు అన్న. అందుకని ప్రవృత్తి మార్గం గురించి శ్రీల ప్రభుపాద వారు ఎక్కువ స్ట్రెస్ చేశారు. ఈవెన్ ఏకాదశి వ్రతాన్ని కూడా పాటించవలసినప్పుడు చాలామంది ఎన్నో టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. కానీ సర్వసాధారణంగా చెప్పేది ఏంటంటే ఏకాదశి రోజు మనం పాటించవలసింది, ఏది పాటించాలో అది మనం ఫోకస్ అయితే, ఏది మనం చేయకూడదో అది ఆటోమేటిక్గా ఇట్ ఫాలోస్ ఇట్. కానీ ఏదైతే మనం ఏది చేయకూడదని దాన్ని గట్టిగా చూస్తామో అప్పుడు దట్ డజంట్ సస్టైన్. ఇప్పుడు ఈ ఇస్కాన్లో దేర్ వన్ వెరీ నైస్ ఆర్టికల్, సెషన్స్ ఆర్ దేర్ ఆన్ హౌ టు మేక్ రిజల్యూషన్స్. నార్మల్గా మనం న్యూ ఇయర్ అప్పుడు రిజల్యూషన్స్ తీసుకుంటుంటాం కదా. న్యూ ఇయర్ అప్పుడు కానీ ఎప్పుడైనా ఇంపార్టెంట్ సంఘటన లైఫ్లో ఒకటి ఆ రిజల్యూషన్స్ అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, విచ్ ఈస్ వెరీ ప్రాక్టికల్ ఆల్సో, నెవర్ మేక్ యువర్ రిజల్యూషన్ స్టేట్మెంట్ విత్ ఎ నెగటివ్ స్టేట్మెంట్, ఆల్వేస్ యూజ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. అంటే ప్రవృత్తి మార్గం ఏది చేయాలో అది చెయ్యి, ఏది చేయకూడదు అది చూడండి. అంటే వాళ్ళకి చిన్న మామూలుగా సాధారణమైన ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, like somebody who's got addicted to smoking and he wants to quit smoking for whatever reason, health reason amanandi lekunda inka edana reason, if he starts a new resolution saying that I will not smoke, it's very likely that he will not be able to sustain that resolution because it is with a not. But instead of, he changes that statement that instead of I will not smoke but I will do something else to fulfill the gap of not smoking. Say he may say that I will start eating something, or I'll do something which will not give him a chance to smoke, then automatically smoke, that his resolution will be more powerful. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారనమాట. సో మనం ఇప్పుడు ఈ యొక్క భక్తి మార్గంలో కూడా మనం ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రవృత్తి మార్గం ఏది చేయాలో అది మనం పట్టుకుంటే, ఏది చేయకూడదో అది ఆటోమేటిక్గా వెళ్తుంది అని పెద్దలు చెప్తారు. అలా చెప్పిన దాన్ని విని చేసిన వాళ్ళని మనం చూస్తున్నాం కనుక మన నిజ జీవితంలో, ఈ జీవిత కాలంలోనే. సో ఆ టెక్నికాలిటీ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో నివృత్తి మార్గం కూడా హ్యాస్ బీన్ స్ట్రెస్. బట్ జనరల్గా మన విషయాల్లోకి వస్తే ఈ రిజల్యూషన్ మన సక్సెస్ కావాలనుకుంటే మనం ఏది చేయాలో చేస్తే
ఆటోమేటికలీ దిస్ విల్ అదర్ థింగ్స్ విల్ స్లోలీ గో అవే. మీకు ఎవరికైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా దీని మీద ప్రాక్టికల్గా? నాకున్నది మామ. యా, ఎందుకంటే as being a psychologist, we tend to do that, our reframing of the sentences adi when we are doing counseling sessions చేసేటప్పుడు ఇది నేను నా వల్ల ఇంత తప్పైపోయింది, లేకపోతే నేను ఇలాగా, నాకు ఇంకెవరో అన్యాయం చేశారు, ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా చాలా వింటూ ఉంటాము. సో what we try to let them know is CBT అంటాం, కాగ్నిటివ్ బిహేవియర్ మోడిఫికేషన్స్ చేస్తూ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఏం చేస్తాము అంటే we reframe those sentences in a way where they will be much more acceptable, not just as and pleasing to hear kaadu, much more practical for them to look at and not negate their own self. So suicidal patients వాళ్ళందరికీ కూడా that helps quite a bit actually. అది బిహేవియర్ మోడిఫికేషన్ అవుతుంది దానివల్ల. సో we tend to use that. మీరు చెప్పినప్పుడు, అది చదువుతూ చెప్తున్నప్పుడు దెన్ ఐ రిమెంబర్డ్ దట్ ఇమీడియట్లీ. నా విషయంలోకి వస్తే మ్యాగజైన్స్ కానీ టీవీ చూడడం కానీ ఇవన్నీ చెయ్యాలి, మానేయాలి 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 అంటున్నప్పుడు కంటే ఈ థ్యాంక్స్ టు కోవిడ్, థ్యాంక్స్ టు సత్సంగ్, నేను ఇవాళ ఆటోమేటిక్గా అవి చేయాల్సిన ఖాళీ టైం దొరకదు. దాంతో మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది, అది గుంజేది అన్నట్టు ప్రాణం దాని వైపు. యా, వెరీ గుడ్. హరే కృష్ణ. తిరుమల్, యూ విల్ కంటిన్యూ ఫర్ రాజసిక. రాజసిక చదువుతున్నాను. హరే కృష్ణ. భగవద్గీత పశ్చాధ్యాయం 30వ శ్లోకం. యయా ధర్మధర్మం చ కార్యం చ కార్యమేవ చ ఆయతావత్ ప్రజానాతి వృద్ధి సా పార్థ రాజసి. ఓ పార్థ, ధర్మము మరియు అధర్మము నడుమ గల భేదము గాని, చేయవలసిన కార్యము మరియు చేయని కార్యము నడుమ గల భేదము గాని తిరుగులేనటువంటి బుద్ధి రాజసిక బుద్ధి అనబడును. కింద కూడా చదవాలా, పక్క చదవమంటారా? తామసికం. రాజసికం ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ధర్మము మరియు అధర్మము నడుమ భేదం కానీ, చేయవలసిన కార్యము మరియు చేయదగని కార్యము నడుమ భేదం కానీ తెలియనటువంటి బుద్ధి రాజసిక. ఇది మనకి రాక్షసుల కథల్లో బాగా కనబడతాయి. ఒకప్పుడు మనకు కూడా ఉంటుంది ఇది. ఒకప్పుడు ఏది ధర్మమా ఏది అధర్మమా భేదం తెలియదు, మనకి ఒక సందిగ్ధంలో పడుతుంటాం. అలాంటప్పుడు, అలాంటి జీవితంలో అలాంటి సందిగ్ధాలు మనకు వచ్చినప్పుడు ఒక సింపుల్ 3 ప్రిన్సిపల్స్ ఏం చెప్పారంటే పెద్దలు, గురు, సాధు, శాస్త్ర. గురువులు ఏం చెప్తున్నారు ఇన్ జనరల్గా, గురువులతో పాటు ఉన్న సాధువులు కూడా ఏం చెప్తున్నారు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి. గురు, సాధు, శాస్త్ర అనే మూడు ఒక టూల్స్ లాగా, సాధనాలుగా మనం విచారించి వాటిలో రీసెర్చ్ చేస్తే మనకి ఎక్కడొక్కడ ఏది ధర్మమో అది అధర్మమో తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కటి రిలేటివ్గా కూడా ఉంటుంది కదా, దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్. సమ్టైమ్స్ ఒకప్పుడు ధర్మము అనిపించేది ఒక్కొక్క సమయంలో వచ్చేస్తే అధర్మం అవుతుంది, ఒకప్పుడు అధర్మము అని చేసి ధర్మం. ఇప్పుడు మనకు మహాభారతంలో కూడా కొన్ని వృత్తాంతాలు తెలుస్తాయి కదా, ఆ విచక్షణ జ్ఞానం, స్లైట్ బ్యాలెన్స్ ఆఫ్ వాట్ వీ నీడ్ టు డూ, దానికి గురు, సాధు, శాస్త్ర అనేది ఉండాలి. కానీ ఈ యొక్క భగవద్గీతలు ఇవి చదువుకుంటున్నప్పుడు ముఖ్యంగా పెద్దలు ఏం చెప్తారంటే, ఇవి ఎందుకు ఇలా మనం చదువుకుంటున్నాము, జ్ఞానము, కర్త, కర్మ, బుద్ధి. ఎందుకంటే ఒకటి రెండు ఇంపార్టెంట్ థింగ్ అంటే, ఒకటి వీ షుడ్ బి వెరీ కాన్షియస్ అబౌట్ దట్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఇవి ఉన్నాయి, ఇవే ఆటోమేటిక్గా వచ్చేసి చేయడానికి కాదు. ఇంకొకటి, ఇవి ఈ త్రిగుణాల యొక్క బంధనలు, త్రిగుణాల యొక్క ప్రభావంతో మన మీద పనిచేస్తున్నాయి. అందుకని ఇవి మనం తెలుసుకుంటే, ఎలాంటి గుణాలు ఉంటే ఎలాంటి మన బుద్ధి ఇలా పనిచేస్తుంది, మనం కర్తగా ఇలా బిహేవ్ చేస్తాము, మనకి జ్ఞానం ఇలా ఉంటుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, వెన్ వి బికమ్ కాన్షియస్ దట్ దెర్ ఈజ్ ఎ టెక్నికాలిటీ హియర్, అప్పుడు ఆ త్రిగుణాలని మనం మాడ్యులేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం తామసిక నుంచి రజసిక, రజసిక నుంచి తామసిక అనే కాంబినేషన్స్లోంచి కొంచెం సాత్వికం వైపు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తారనమాట. అంటే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ నోయింగ్ ఈజ్ వన్ థింగ్, బీయింగ్ వెరీ కాన్షియస్ ఆఫ్ వాట్ ఈస్
దిస్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ అని పెద్దలు అదే చెప్తారు. ఇక్కడ జగన్నాథ్ ఒక్క విషయం ఇక్కడ అసలు ఇప్పుడు ఈ విషయాలను చెప్తుంటే ఒకసారి అప్పగారితో మనం మాట్లాడే విషయంలో మనకి గుర్తొచ్చాయి నాకు విషయం. ఆయన కూడా ఎప్పుడు చెప్తుండేది ఓకే చాలా సందర్భాల్లో మనకి ఏది ధర్మం ఏది అధర్మం అని తెలిసిపోతుంటారు అందరు కూడా. కానీ ఒక్కొక్క పరిస్థితి ఒకసారి ఎదురైతే ఒకసారి మనకి వస్తాయి లేకపోతే ఇంకొక జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు వాళ్ళ అనలైజ్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది ఈ ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి ముఖ్యంగా అసలు ఈ రెండే కదా మనకి చట్టం ఏం చేయలేము అది. ఈ న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి ఈ మంచి చెడు అని ఉంటుంది కదా వీటి మధ్య ఆ విభజన రేఖ అంటారు కదా డివిజన్ లైన్ ఆఫ్ డివిజన్ వెంట్రుక వాసులాగా ఉంటుంది అది ఆ వెంట్రుక వాసులాగా ఉంటుంది. వెంట్రుక వాసు ఉన్నప్పుడు మనిషి మనం ఏదో గోయింగ్ టు డైలమా మనకు ఒక రకాల సంశయం సందిగ్ధలో పడిపోతాడు మనిషి. ఈ మార్గం ఎంచుకోవాలి ఇది చేయాలి ఇది చేస్తే ఏమి అది చేయాలి అన్న దాంట్లో పడతాడు మనిషి. అటువంటి ఆ వెంట్రుక వాసి యొక్క ఉన్న ఆ భేదాన్ని కూడా మనం చక్కగా చేసుకొని అర్థం చేసుకొని మనం విశదీకరణ చేసుకోవడానికి మనకి ఎంతో జ్ఞానం అవసరం ఉంటుంది. మామూలు జ్ఞానం ఎంతో జ్ఞానం అవసరం ఉంటుంది. దానికోసమేనా ఇవన్నీ చదవవసరమే రామాయణ మహాభారత పురాణాలను చదువుకుంటే మనకి తెలియకుండా ఆ రకమైన జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చదవడానికి కారణం లేదంటే ఇవి చేసి పుణ్యం వస్తున్నది కాదు పాపం తగ్గుతున్నది కాదు అని చెప్తుండేవారు ఆయన నాకు. ఇప్పుడు అప్పుడు ఏమైనా చదువుతున్నారని అడిగేవాడు ఆయన ముందు చదువుతుండే. ఈ ఒక్క ఆ విభజన రేఖగా మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని చక్కగా ఒక ధర్మంగా ఒక న్యాయబద్ధమైన జీవితం గడపడానికి ఒక తోడ్పడుతుంది అని ఆయన చెప్తుండేవారు. చెప్తుండేది గుర్తొచ్చిన థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ థ్యాంక్స్ అలాట్. అండ్ అందుకనే ఈ ధర్మం అధర్మము చేయాల్సింది చేయకుండా అందుకనే అంటే మనకు ఆధ్యాత్మిక జీవితం దీని ఒక ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే అందుకనే ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ గురువు అంటే ఏ గురువు అయితే భక్తుడై ఉండి భాగవత పరంపరలో వస్తున్న గురువుల యొక్క ఆశ్రయం తీసుకుంటే బికాస్ దే ఆర్ కన్వేయింగ్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్ అండ్ వాట్ దేర్ గురూస్ హ్యావ్ లెర్న్డ్ కదా. ఆ పరంపర ద్వారా వచ్చే ఆ శిక్షణ వచ్చినప్పుడు అలాంటప్పుడు గైడెన్స్ మనకి ఒక్కప్పుడు జీవితంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. మనం డైరెక్ట్గా అప్రోచ్ అయినా అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అప్రోచ్ అయ్యి దానివల్ల ఇది చేయాలి ఇది చేయకూడదు అన్నప్పుడు పర్టికులర్గా ఆధ్యాత్మికంగా కావాల్సినప్పుడు అందుకనే ఎప్పుడైనా పెద్దలు సాధువులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ ఎటికేట్ ఏంటంటే మీరు ఎలా ఉన్నారు మేము ఎలా ఉన్నాము మాకు అవి బాగుండాలి ఇవి బాగుండాలి అని మమ్మల్ని జీవించండి. ఈ యొక్క 4 ఇది ఏంటి పురుషార్థాల్లో వాళ్ళని అలా ఫోర్స్ చేయకుండా మా ఇస్కాన్లో ఇది బాగా చెప్తారనమాట. బాగా చెప్తారు. ఇప్పుడు పెద్ద సాధువులు కూడా మన ఇళ్ళకి వస్తే ఫస్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ ఇస్ హౌ కెన్ ఐ సర్వ్ యూ. దట్స్ వన్ ఆఫ్ ది వెరీ స్టాండర్డ్ క్వశ్చన్స్. హౌ కెన్ ఐ సర్వ్ యూ. అండ్ వాళ్ళు వీఆర్ ఆల్సో ఎంకరేజ్ టు డిస్కస్ విత్ దెమ్ ఆన్ హౌ వీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ డివోషనల్ సర్వీస్. మనకి ఈ భక్తి మార్గంలో వెళ్తుంటే ఏ ఆబ్స్టికల్స్ ఉన్నాయి ఏ అవరోధాలు ఉన్నాయి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది ధర్మం అధర్మం అది ఎలా మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది వేల మందిని చూస్తుంటారు కనుక వాళ్ళు కరెక్ట్ అడ్వైజ్ ఇస్తారనమాట. అది మనం జీవితంలో కేవలము మనం పుస్తకాల ద్వారానే కాకుండా ఒక సాధువు సంఘంలో సాధువుల యొక్క సంఘం కానీ ఆ సాధువుల సంఘం ఉన్న వాళ్ళతో కానీ చేస్తే ఆ యొక్క పవర్ ఈజ్ వెరీ ఇమ్మెన్స్. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా మనకు అర్థమయ్యేటట్లు చెప్తారు. ఒకప్పుడు నిక్కచ్చుగా కూడా చెప్తారు. ఒక దీంట్లో నేను చూశాను అంటే ఒకప్పుడు ఎందుకంటే మనం సాధువుల దగ్గర మామూలుగా వెళ్ళినప్పుడు ఒక రకమైన ఒక హ్యాబిట్ లాగా కూడా అయిపోతుంది. వాళ్ళ దగ్గర చూసాను యూ ప్లీజ్ బ్లెస్ మీ దట్ ఐ వాంట్ దిస్, యూ ప్లీజ్ బ్లెస్ మీ దట్ ఐ వాంట్ హ్యావ్ ఎ చైల్డ్, ఐ వాంట్ హ్యావ్ ఎ గ్రాండ్ చైల్డ్ అలా అడుగుతుంటారు కదా. సాధారణంగా నిక్కచ్చిగా ఉన్న సాధువులు దే ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇస్కాన్లో నేను చాలాసార్లు చూశాను. అది కొత్తలో చూసినప్పుడు చాలా కటుగా అనిపించేది. ఏంటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, దిస్ ఇస్ టూ బ్యాడ్, ఏమైనా కష్టాలు వెళ్తే దాని గురించి ఎందుకు చెప్తున్నారు, అసలైన విషయం ఎందుకు చెప్పట్లేదని. ఈ ధర్మం అధర్మం అడిగేటప్పుడు కూడా ఈ సాధువులను అడిగి తెలుసుకోవడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. నేను 2 ఉదాహరణలు చెప్తాను దీనికి. 2 నాకు బాగా ఇంపాక్ట్ అయినవి. ఒకటి చిన్నజయం గారితో ఒక సంభాషణ. ఇట్స్ నాట్ అన్ ఇంటర్వ్యూ,
ఐ థింక్ సీతానగరంలో ఉన్న ఇన్సిడెంట్ ఇది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. అయితే ఎవరో వచ్చి దే వర్ ఆస్కింగ్ హిమ్ that please bless me that we should have a child or grandchild or something had happened. It was very interesting thing for me to learn, because in somewhere or other I was also going through that kind of a phase of life. ఆయన క్లియర్ చెప్పారు, అమ్మ మీకు అలాంటిది కాల్స్ వస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది నా దగ్గర రావడం కంటే అని. అంటే వాట్ హీ వాంటెడ్ టు కన్వే టు దెమ్, దిస్ ఇస్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ బ్లెస్ దిస్, ఐఎమ్ ఎ పర్సన్ హూ నాకు భక్తి కావాలి, ఎలా కావాలి, భక్తిలో ఎలా ఉండాలి అది అడగడానికి. అలానే ఇప్పుడు మా యొక్క స్పిరిచువల్ మాస్టర్ కూడా ఈజ్ వెరీ నోన్ టు బి ఎక్స్ట్రీమ్లీ కంపాషనేట్. ఆయనకి వరల్డ్ వైడ్ సమ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డిసైపుల్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్. ఆయన దగ్గర కూడా సో మెనీ పీపుల్ గో టు హిమ్ టు ఆస్క్ లాట్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. ఆయన ఒకసారి బాధపడి ఏంటి ఇలా ఆయన ఏంటంటే పాపం ఆయన అడిగినప్పుడు ఈ టెన్స్ టు గివ్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అడ్వైజెస్. ఆయనకు హీ హాస్ గాట్ దట్ పవర్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్ అండ్ గివ్, బట్ హీ స్టిల్ ఫీల్స్ బ్యాడ్ దట్ పీపుల్ ఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్. సో ఒకసారి ఆయన మాయాపూర్ ఆఫీస్ ముందర ఆయన సెక్రటరీని పిలిచి ఒక బోర్డు రాయమన్నారు అనమాట. బోర్డు రాసి నేమ్ జయపతాక స్వామి, ఇస్కాన్ గురు, అండ్ he does marriage counseling, he does education counseling, he does marital problem counseling, he does 7 రాయించి కింద చిన్న అక్షరాలతో ఇంకోటి కూడా రాయమని చెప్పారు, హీ ఆల్సో డస్ స్పిరిచువల్ కౌన్సిలింగ్ అని ఆయన ఆఫీస్ ముందర పెట్టారనమాట. సో పీపుల్ అంటే ఇది కొంచెం సెటైర్గా కొంచెం వాళ్ళకి గట్టిగా తగిలేటట్లు అనమాట. సో ప్లీజ్ డూ నాట్ డూ దాట్ అని. సో ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఈ పర్టికులర్ ఈస్కాన్ సత్సంగంలో వచ్చాక అది బాగా నేర్చుకున్న విషయం అది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఈ శ్లోకాలను తలుచుకున్నప్పుడు ఆ వెరీ ఇంపాక్ట్ఫుల్ స్టేట్మెంట్, ఆ చిన్న స్టేట్మెంట్స్ అవ్వచ్చు, చిన్న ఇన్సిడెంట్ అవ్వచ్చు, కానీ జీవితంలో మనకి ఎంతో మంచి దిశానిర్దేశాలు ఇస్తాయి. పర్టికులర్లీ సాధువులతో మనం కలిసినప్పుడు మనం అడగవలసింది కేవలము భక్తి, ఆ ధర్మం అధర్మం ఉండే మన పురుషార్థాలతో కాకుండా, అవి కూడా అడగవచ్చు ప్రాబబ్లీ, మనకు అవసరం ఉంటే అడగ ఇంకెవరిని అడుగుతాం, కానీ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు సీక్ టు దెమ్ అనేది. దట్ షోస్ దట్ ఈ యొక్క ప్రభావాల నుంచి మనం విడిపడి వాళ్ళ దగ్గర నుంచి అలాంటివి తెలుసుకోవడం మంచిదని పెద్దలు చెప్తారనమాట. యా, ఇది నాకు చక్కగా ఇది చాలా బ్రహ్మాండమైన ఇది విషయం. అంటే ఇది ఎందుకంటే మనకి సాంప్రదాయంలో కూడా మనకి చెప్తారు సాధారణంగా ఇవి మనకి ఇన్ని రకాల ముఖ్యమైన సంస్కృత భాషలు తీసుకుంటే మనకంటే జీవితం మనిషి ప్రస్థానం మొదలుపెట్టింది. పుట్టిన తర్వాత మనిషి పెరుగుతున్న వయసున కొద్దీ తెలుస్తుంది. పుట్టిన దగ్గర నుంచి మనిషి అనేక రకాలుగా వెళ్తాడు కదా. అప్పుడు ఏమైతే ఫస్ట్ మనకి మన జీవితంలో మనకి గడిపేయడానికి 6 చెప్తారు మనకి. ఒకటి అధ్యాపకులు కనిపిస్తారు, దాని తర్వాత ఉపాధ్యాయులు కనిపిస్తారు, దాని తర్వాత ఆచార్యులు కనిపిస్తారు, దాని తర్వాత ఆచార్యుల తర్వాత మనకి ద్రస్తులు కనిపిస్తారు, గురువులు కనిపిస్తారు వాళ్ళకి. ఇవి ఏంటి అంటే మనకి ఇది 5 రకాలుగా చెప్తారు. కాబట్టి ఏమిటి అంటే అధ్యాపకులు ఏమంటే దే గివ్ ఓన్లీ ద బేసిక్ ఇన్పుట్స్, ఫండమెంటల్స్, జస్ట్ ఫండమెంటల్స్. సంథింగ్ లైక్ మన చైల్డ్ గోస్ టు స్కూల్, ఏబిసిలో నేర్చుకుంటాడు, సంథింగ్ అది ఏది ఈ రంగు ఏంటి ఆ రంగు అంతే. అంతకు మించి వాడి పెద్ద అవగాహన ఉంది పిల్లలకి. అధ్యాపకులు వాళ్ళు చేసే పని అంతే. ఇది దే డోంట్ గో బియాండ్ దట్. దాని చైల్డ్ గ్రోస్ నెక్స్ట్ హీ గోస్ ఏమైతే స్కూల్కి వెళ్తే ఏమైతే ఉపాధ్యాయులు ఉంటారు. ఉపాధ్యాయులు ఏం చెప్తారు, వాడు కొంత నాలెడ్జ్ ఇస్తారు. వారి ఇన్పుట్స్ బేస్ చేసుకుని కొంత నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తారు. ఈ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అయినా అప్పటికి అంటే వాడి 5-6 క్లాసులు వాడికి మనోవికాసం బతికే ఉండరు, వాడికి తెలియదు. స్టిల్ హీ ఈజ్ ఎ చైల్డ్, అంత చైల్డ్. వాడికి ఇన్పుట్స్ వస్తున్నాయి, ఇన్పుట్స్ పాటు నాలెడ్జ్ కొద్దిగా వస్తుంది, తెలుస్తుంది. పరిసరాలు చూస్తారు, చేస్తున్నారు, ఇదేదో ముట్టుకుంటారు, అది కాకపోతే ఏదైతే వాడు తెలుస్తుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆచార్యులు ఈ బేసిక్ ఇన్పుట్స్ తర్వాత ఈ యొక్క నాలెడ్జ్ దాన్ని స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. ఇవన్నీ మెటీరియల్, ఇవన్నీ భౌతిక విషయాలకు సంబంధించిన ఎక్కువ ఉంటాయి. మెటీరియల్ థింగ్స్ అలా కావాలి కదా, ఎందుకంటే జీవనోపాధికి కావాలి కదా. జీవనోపాధికి స్కిల్స్ వగేరా జీవనోపాధి కోసం కావాలి కదా, బతుకు తెరుగు కోసం, రేపు పొద్దున వాడి కుటుంబాన్ని పోషించుకోవడం ఇవన్నీ అవసరమే కావాలన్నట్టు. ఆచార్యులు చేశారు అదే స్కిల్ డెవలప్మెంట్కి వాళ్ళు తోడ్పడతారు. ఆచార్య స్కిల్ డెవలప్మెంట్ తోడ్పడిన తర్వాత వాడు కొద్దిగా వైఖరిగా ఇంకా పైకి జీవితంలో వస్తున్న కొద్ది ద్రష్ట అంటారు. ద్రష్ట అంటే ఈ వచ్చిన ఈ ఇన్పుట్స్, నాలెడ్జ్, ఈ స్కిల్స్ తో పాటు వాడికి ఏం చేస్తే ఆ విజ్డమ్ అంటారు కదా, విజ్డమ్ వస్తున్న జ్ఞానాన్ని వాడు ఏ విధంగా ఉపయోగించుకుంటే వాడికి వస్తుంది, వాడి జీవితంలో బాగుపడతాడు, వాడికి ఒక డైరెక్షన్ లాగా ఇస్తూ చేసేవాడు ద్రష్ట. దాని తర్వాత వచ్చేవాడు గురువు వస్తాడు. నిజంగా దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చెప్పింది సాధువుల దగ్గర చెప్పింది వీళ్ళు గురువులు
అంటే ఒక గురువు ఉండొచ్చు, అనేక గురువు ఉండొచ్చు. గురువు బేసిక్ గా ఒక గురువు ఉంటే చాలా మంచిగా గురువు. ఎందుకంటే గురువు విల్ మేక్ ద పర్సన్, ఎప్పుడైతే ఈ దృష్టి ద్వారా వచ్చిన ఇవన్నీ వాడు జీవితంలో అంతర్ముఖంగా ఆ జ్ఞానాన్ని వాడు అంతర్ముఖంగా జీవిత ప్రయాణం చేసేవాడు ఆనందంగా ఉండడానికి తోడ్పడేది ఈ జ్ఞానం. ఇంత సంపాదించిన చేసినా కూడా ఆనందంగా ఉంటాడో ఉండడం మనకు తెలియదు. వాడు ఆనందంగా ఉంటాడని కూడా అది భౌతికమైన ఆనందమే కానీ మానసిక ఆనందం కాదు, అంతర్ముఖంగా ఆనందం పొందుతాడో నాకు తెలియదు. అంతర్ముఖంగా వాడు ఆనందం పొందుతూ వాడి ద్వారా సమాజానికి ఏ విధంగా సేవ చేసేది ఈ గురువు సాధువు ఏమైనా పెద్దల యొక్క వాళ్ళ యొక్క దృక్పథం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళనే గురువు అక్కడ వాళ్ళు గురుస్తుంది. కృష్ణుడు గురువు అయ్యాడు, ఆదిశంకర గురువు అయ్యాడు, కృష్ణుడు జగద్గురువు అయ్యాడు, అందరికీ గురువు అయ్యాడు. థ్యాంక్ యూ తిరుమల్. సో తామసికం చెప్తావా? నేను చెప్తాను. అధర్మం ధర్మమతియా మన్యతే తామసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సా పార్థ తామసి. ఓ పార్థ, అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగా అధర్మమును ధర్మముగాను మరియు ధర్మము అధర్మముగాను భావించుచు ఎల్లప్పుడూ తప్పు ద్రోవను పట్టునట్టి బుద్ధి పోవునట్టి బుద్ధి తామస గుణమను కూడినట్టిది. ఇది కూడా మనం చూస్తుంటే మన జీవితంలో కూడా ఒకప్పుడు మనకు కూడా ఇట్లా అలా అవుతుంటుంది. మనకి ధర్మము ఒకదాన్ని కనుక్కొని ఇంకోటి అనుకుంటాము, మనకి మతి కొంచెం బివిల్డర్డ్ అవుతాము. అలానే తప్పు ద్రోవలు, బ్యాడ్ డెసిషన్స్ ఇన్ లైఫ్ వీ టేక్ ఇట్. అప్పుడు మనం తెలుసుకోవాలి దట్ వీఆర్ అండర్ ది మోడ్స్ ఆఫ్ తామస గుణం. ఆర్ ఇంకొకళ్ళని మనం చూస్తుంటాం కూడా ఒకప్పుడు చేస్తూ దే గెట్ ఇన్ టు ఎ వెరీ రాంగ్ డెసిషన్స్. అప్పుడు వీ షుడ్ నో దట్ దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తమో గుణం. దాన్ని ఇంకా మనం వీ షుడ్ ఓన్లీ ప్రే ఫర్ దెమ్ దట్ దే గెట్ బెటర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్. ఆఫీసులో కూడా ఇట్లాంటివి డెఫినెట్లీ ఇలాంటివి వస్తుంటాయి. ఒకప్పుడు కొందరు అలాంటి వాళ్ళు వచ్చి కూడా మనని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే మనకి రజోగుణము తామస గుణం మనలో కొంచెం ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తాం. ఇప్పుడు మాకు ఈ ఫ్రాడ్లో ఉంటుంది కదా, నేను సైబర్ సెక్యూరిటీలో ఉన్నాను కదా, ఈ ఫ్రాడ్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఫర్ అస్. ఒకటి హ్యాకర్స్ ఉండడము, ఇంటర్నల్ హ్యాకర్స్, ఎక్స్టర్నల్ హ్యాకర్స్. ఫ్రాడ్ ఈజ్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అనమాట. దాంట్లో ఫ్రాడ్ ఎందుకు అంటే ఫ్రాడ్ అనేది ఇంకోటి ఉండొచ్చు. ఫ్రాడ్ లాగా తప్పుడు పని, ఆఫీస్లో తప్పుడు పని చేయడం ఒకటి, ఒకప్పుడు తెలిసి తెలియకుండా చేయడం ఒకటి, తెలిసి చేయడం ఒకటి. దాంట్లో 7 రీజన్స్ అనలైజ్ చేస్తారనమాట ఈ ఫ్రాడ్లో. దట్స్ వేర్ వీ కాన్సన్ట్రేట్ అవర్ రిస్క్స్ ఆన్ ఫ్రాడ్ రిలేటెడ్ రిస్క్స్. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఐఎమ్ షూర్ పద్మాసని విల్ వాచ్ ఫర్ మీ. షీ నోస్ బికాస్ షీ ఈజ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇన్ knowing the psychology, but I'll tell you the technicality. One of the things that they tell are 2 things which is very interesting. నా జీవితంలో కూడా నేను చేసిన దాంట్లో కూడా అది బాగా చూసుకున్నాను కూడా. అది ఒకటి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ దట్ అన్వాంటెడ్ థింగ్స్ దట్ వీ డూ ఈజ్ బికాస్ you see somebody doing and he gets scot-free. You think that he's got scot-free by the law that is there. He definitely cannot go scot-free in the laws of God, in karma theory లో. ఆ కర్మ థియరీని పక్కన పెడితే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఏం కాలేదని అది మనకి బికమ్స్ ఎ మోటివేషన్ ఫర్ అస్ టు డూ. అది డెఫినెట్గా వెరీ డామినెంట్ తామసిక గుణము, సమ్ కైండ్ ఆఫ్ ఎ రజసిక గుణం. అది దట్స్ among most of the reasons. మనీ మోటివేషనా, పవర్ మోటివేషనా కాకుండా దిస్ సీమ్స్ టు బి ఏ వెరీ కామన్ మోటివేషన్. మనం కూడా చూస్తుంటాం కదా, మనలో కూడా. నేను రేఖతో ఎప్పుడూ చెప్తుంటాను, అఫ్కోర్స్ నేను గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ రేఖ ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు, గుళ్ళలో రష్ ఉన్నప్పుడు, షీ ఆల్సో సమ్ టైమ్స్ లూజెస్ పేషెన్స్. వాళ్ళు వెళ్తుంటే మనం కూడా వెళ్ళాలి, మీకు ధైర్యం లేదు, మీరు పిరికి పందులు, మీరు అలచేయరు, మీరు అలా వెయిట్ చేస్తుంటారని. బట్ దట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్. వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం అనవసరంగా తప్పు చేయడానికి దేర్ ఇస్ నో నీడ్ ఫర్ అస్ టు మోటివేట్. ఇలాంటి శ్లోకాలను మనం తలుచుకున్నప్పుడు దట్ గివ్స్ అస్ దట్ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా పేషెన్స్. అరే వాడు చేస్తున్నాడని మనం చెయ్యాలా? అవసరం వస్తే తప్పదేమో. అవసరం లేనప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ లూజ్ 1 or 2 minutes, or if 10 people go ahead of us, nothing
యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ అఫోర్డ్ టు ఇట్ యూ కెన్ మేనేజ్ ఇట్. ఇది ఈ మామూలు గుళ్ళ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలంటే గుళ్ళల్లో దిస్ అ వెరీ కామన్ థింగ్. వీడు అంత కష్టపడి గుడి దగ్గరకు వచ్చి దే జస్ట్ లూజ్ పేషెన్స్ యాజ్ ఇఫ్ సంథింగ్ ఇస్ హోల్ వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ దిస్ షోస్. ఇంకొకటి ఏం చెప్తారంటే, when you are caught doing the wrong thing, it is not the first time that you are doing the wrong thing. It is the first time you got caught. That means you have been doing this majority of the time. Somehow or other you didn't get caught. So even though you plead saying that, oh no, this is the first time I've done, I will never do it, generally it is a lie. We have been doing this, somehow or other we got scot-free. So when you get caught doing wrong thing, it's not the first time. So మనం కూడా అది గుర్తు పెట్టుకుంటే that really helps, that if someone catches us doing wrong thing, that means we have been doing it. తెలుసో తెలియకుండానో, అది మనకు తప్పని కూడా తెలియకపోవచ్చు ఒకప్పుడు, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్. సమ్డే ద నేచర్ విల్ క్యాచెస్. ఆ కాన్షియస్నెస్ ఈ శ్లోకాల ద్వారా మనకి వస్తే, అలా మనలో నిలిచి ఉంటే, దెన్ ఇట్ విల్ హెల్ప్ అస్ అలాట్. అంటే ఎందుకంటే కొన్ని జాబ్స్లో ఇట్ ఈస్ సో టెంప్టింగ్ టు డూ ఎ రాంగ్ థింగ్ టు గెట్ అవే అండ్ టు గెట్ క్విక్ ఫేమ్ ఆర్ మనీ ఆర్ క్విక్ మూమెంట్. And majority of the times they fell flat. ekkadokada they leave a trace of evidence and they get caught. ఇప్పుడు మా దగ్గర కూడా ఈ కంప్యూటర్స్ వాడేటప్పుడు ఈ డేటా లీకేజ్ అని, there are so many incidents that we snooping, that's a common thing in our life, డే టు డే లైఫ్లో. అది ఇన్వెస్టిగేట్ చేయడము ఆ ఇన్సిడెంట్స్ని. సో majority of the times I do that, people do it because somebody has done it and he got away with it. It's very very interesting thing. అది ఈ యొక్క త్రిగుణాలు లెన్స్లో చూస్తే, అరే బాప్రే వీడు ఇట్లా ఉన్నాడు, నేను కూడా ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ వనరబుల్. ఇంకోటి, మాకు ఈ కాంగ్రిగేషన్ మాకు పెద్ద కాంగ్రిగేషన్ కదా, సో న్యాచురల్లీ వీ సీ ఏ మచ్ మోర్ ప్రాబ్లమ్స్ దెన్ నార్మల్ పీపుల్. అనదర్ ఇష్యూ ఇస్ సమ్టైమ్స్ ది ఇష్యూస్ విత్ మెన్ అండ్ ఉమెన్ కమ్ some kind of abuses, మీ భక్తి మార్గంలో ఉన్నా కూడా మనకి సెన్సెస్ అనేవి సో స్ట్రాంగ్ కదా, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. అండ్ పర్టికులర్లీ ఈ ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం, మనం ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనే మనకి రెగ్యులేషన్ లైఫ్లో బాగా స్ట్రిక్ట్ అయిపోతే, ఎక్కడొక్కడ సమ్టైమ్స్ ద న్యాచురల్ ఇన్స్టింక్ట్ దట్ యూ గుడ్ హావ్ నార్మలీ డ్రైన్డ్ అవి కావు. కొందరు మేనేజ్ చేసుకోగలుగుతారు, కొందరు మేనేజ్ చేసుకోలేరు. అలాంటప్పుడు ఈ ఇష్యూస్ వస్తుంటాయి. ఒకప్పుడు sometimes very minor, I have not dealt with any except of 1 or 2 cases where major ones I dealt as a part of what we call counseling or conflict resolution or issues. But minor issues come because they think that nobody sees them, and it just goes away. But somewhere it hits them. They do it థింకింగ్ దట్ దే విల్ నాట్ గెట్ కాట్. ఆ ధర్మం అనేది అప్పుడు తెలీదు, ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో. రీసెంట్లీ ఎస్టర్డే నైట్ ఐ వాజ్ టాకింగ్ టు రేఖా ఇన్ అ వెరీ కాన్ఫిడెన్షియల్ కేస్. ఇన్ ఎ స్పర్ ఆఫ్ ఎ మూమెంట్, one person does something which is not supposed to do, at least particularly in the congregation. I'm sure he's a very good guy, and it's very difficult for us to deal, particularly when somebody is, you know him very good, but he does something. అది ఎలా తెలిసింది? ఎవరికి తెలియలేదు, 3 ఏళ్ల వరకు ఎవరికి తెలియలేదు. He did with some girl, and in the last 3 years ఆ పాప ఏమని చేస్తుంటే, ఆ పాప కూడా షీఈస్ ఆల్సో ఫ్రమ్ ఎ కమ్యూనిటీ, డివోటెడ్, భక్తిలో ఉండాలనుకునే పాప, పేరెంట్స్ కూడా భక్తిలో ఉన్నారు. సో షీ అబ్జార్బ్డ్ ఇట్. పాపం షీ absorbed it. She said, no, I will not do anything, I will not harm this guy because it will be too much for me. Adi ameki when she was 13 years old. Kani ఏమైందంటే లాస్ట్ 3-4 years నుంచి it so happened, it's a very strange arrangement, this person he's also a good guy, generally very good guy. He's also doing a lot of good service, good sevadari, and he's become very popular. He's become quite popular within our region and also in other India. He's giving a lot of TV interviews and he's become quite popular. And he's enjoying his success because he's doing his service and things like that. ఎప్పుడైతే ఇతను పాపులర్ అయ్యి అందరు ఇతన్ని పొగుడుతున్నారో, అండ్ అప్పటికి ఈ పాప 3 ఏళ్ళు దాటిపోయింది, 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చాయి ఈ మధ్యనే. సడన్లీ
షీ ఫెల్ దట్ దిస్ ఈజ్ రాంగ్. ఆమె అలా సప్రెస్ చేసుకొని, ఎందుకంటే మోర్ హీఈస్ గెటింగ్ ప్రైజ్డ్, మోర్ దట్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఈజ్ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ, గ్రేట్ అంటుంటే ఆ రోజు ఆమె సఫర్ అయింది, ఆమెలో రగులుకుందనమాట. అరే నేను భయపడి, బికాజ్ ఐఎమ్ అషేమ్డ్ ఆర్ ఐ వాంటెడ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ మై పేరెంట్స్, నేను ఇది తప్పు చేసుకుంటే ఇంత ఇదవుతుందా, ఇతను ఇలా పేరు చేసుకుంటూ ఇలా ఇంకెవరికైనా చేస్తే ఇంకేమవుతుంది, ఇట్ మీన్ మచ్ వర్స్. అందుకనే షీ సడన్లీ ఓపెన్డ్ అప్, అంటే మైండ్లీ షీ ఓపెన్డ్ అప్, అండ్ దట్ బికేమ్ వాట్ వీ కాల్ ఇట్ వీ కాల్ ఇట్ CDO, చైల్డ్ అబ్యూస్ కేసెస్లో వీఆర్ ట్రైన్డ్ టు డూ ది ఇన్వెస్టిగేషన్ అండ్ టు డూ ది కౌన్సిలింగ్ అనమాట. It's a very tough thing and very tough job to do that. So she made a small thing, and we have to confront him, because she openly now told. First she revealed to her parents, saying that this is what happened. What should I do now? Because I'm not able to control whatever is hidden in me, because this guy is being eulogized by so many people. I don't know how many people he has done it. I'm not sure. Maybe with me only, or I don't know. She started, because she's grown up now. So when we confronted him, it's a very, very tough thing to do with that. And of course, he has accepted now, after 2-3 sessions, he has accepted his mistake. So some reformation is going on, because overall is, but in that process, ఇలాంటి 2 cases నేను డీల్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ టైరింగ్ యాక్చువల్లీ వెన్ యూఆర్ డూయింగ్ దిస్. ఒకటి ఏంటంటే, మనం కూడా ఎంత వనరబుల్ ఇలా చేయడానికి. వీ ఆల్సో కెన్ ఇన్ స్ప్లిట్ సెకండ్ వాట్ ఎవర్ మనం అనుకున్న చిన్న చిన్న సాత్విక గుణాల నుంచి కొంచెం రజసిక గుణాలు టక్కని వి గో టు అవర్ బుద్ధి టేక్స్ వెరీ బిగ్ యూటర్న్ టు పుట్ అస్ ఇన్ టు తామసిక్ గుణం. So when I'm speaking to him, or when we deal with them, like, we are also equally vulnerable, and a thought is an important part of our training. వీడు చేస్తున్నాక నేను కూడా ఐ కెన్ ఆల్సో డూ ది సేమ్ థింగ్, ఐఎమ్ నాట్ ఏ డిఫరెంట్ పర్సన్. అప్పుడు ఈ యొక్క త్రిగుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మనుషుల్లో, అండ్ హౌ క్విక్లీ ఇట్ కెన్ టర్న్. ఒక మంచి సాత్విక బుద్ధి ఉన్నవాడు కూడా ఒక 1 split సెకండ్లో, spur of the momentలో he can. I'm here only talking about man and woman relationship, because that's the most sensitive thing, right? It bothers. Particularly women, when they hear this, they become very, very pretty emotional. Men koncham, they take it in a different sense. This is my experience, but women become very, very sensitive. So pretty interesting thing. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇవి మనం ఎంత కాన్షియస్లో పెట్టుకుంటే అంత మంచిది. ఇట్స్ నాట్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్, దిస్ లాట్ ఆఫ్ థింగ్ దట్ కృష్ణ హస్ గివెన్ అస్ టు కీప్ టెలింగ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్. ఈ షిఫ్ట్ ఫ్రమ్ రాజసిక్ టు తమసిక్ ఎంత ఫాస్ట్గా కెన్ హ్యాపెన్ ఇన్ స్ప్లిట్ సెకండ్ అనేది. అప్పుడు భగవంతుని మనం అదే వేడుకుంటుండాలి, యూనో, ప్లీజ్, ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ వనరబుల్, ప్లీజ్ హెల్ప్ మీ నాట్ టు డూ దిస్, బికాస్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ ఐల్ డూ ఇట్, బికాస్ ఐఎమ్ హారిబుల్ ఇన్ తమసిక్ మోడ్. and ఆ కాన్షియస్నెస్ విల్ హెల్ప్ అని పెద్దలు చెప్తారు. దిస్ ఇస్ వాట్ ఐ ప్రాక్టికలీ సీన్ ఇట్ ఆల్సో. Yeah, sorry Tamal, I've got a long thing I've told. Yeah. కింద చదువుతావా? ఇక్కడ ఇది ఉంది కదా, అది సరే. శాస్త్ర నిర్దేశములు కమనటువంటి కర్మలు ఎన్నడూ చేయరాదు. నిర్దేశములను అనుసరించి కర్మలను ప్రవృత్తి అనబడును. శాస్త్ర నిర్దేశములను తెలియనివాడు కర్మ బంధితుడగును. అట్టి విచక్షణ జ్ఞానమును కలిగించి బుద్ధి సత్వగుణ బుద్ధి అంటారు. అండ్ ఈ యొక్క దిస్ ఇస్ ఈ శ్లోకాలు ఇలా బుద్ధి గురించి వాళ్ళు ఎందుకు ఇంత డీటెయిల్ చెప్పుకున్నారంటే, ఇది మామూలుగా మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఇది అధర్మమా ధర్మమా కాదు అన్నప్పుడు దట్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ వెరీ మచ్ దేర్, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది జాబ్. ఇది ఎందుకు నాకు వై ఐఎమ్ టాకింగ్ టూ మచ్ ఈజ్ వెరీ క్లోజ్లీ లింక్డ్ విత్ మై జాబ్. ఇంకొకటి ఏంటంటే, మా జాబ్లో వాట్ ఈస్ అనదర్ థింగ్ విచ్ ఇస్ ఆల్వేస్ బాదర్స్ మీ అ లాట్ ఈజ్ somehow we have to do sometimes secret investigation. Some legal compliance comes,
And so we are custodians of the data. So I became one of the key players in providing that information. అప్పుడు ఇది తప్ప ఒకటి గురించి స్నూప్ చేయడం, బట్ యూఆర్ ఆస్క్డ్ టు డూ దట్, రైట్? అండ్ సమ్టైమ్స్ దీస్ థింగ్స్ ఆర్ సో కాన్ఫిడెన్షియల్ దట్ నథింగ్ ఈజ్ ఇన్ ద రైటింగ్, ఇట్స్ ఆల్ ఇన్ ద ట్రస్ట్. ది కంప్లైన్స్ ఆఫీసర్ కమ్స్ అండ్ సేస్ దట్ యూ హ్యావ్ టు గెట్ మీ వాట్ ఆల్ హీస్ డూయింగ్. దట్స్ అ టైమ్ వెన్ ఐ గో త్రూ దిస్ ఈ శ్లోకాలను తలుచుకుంటుంటాను అనమాట. ఇది నా ధర్మమా అధర్మమా, ధర్మమా అధర్మమా, ధర్మమా అధర్మం. ఎందుకంటే మనం పొలిటికల్ పార్టీస్లో కూడా చూస్తుంటాం కదా, ఒక పార్టీ వచ్చాక ఇంకో పార్టీకి తెలుస్తుంది వీళ్ళ రికార్డ్స్ అన్నీ వాళ్ళు మ్యానిపులేట్ చేశారని, టెలిఫోన్ కాన్వర్జేషన్స్ స్నూప్ చేశారని. కానీ అది చెయ్యమని చెప్పేవాడు, చేసేవాడు ఈ డస్ అకార్డింగ్ టు సమ్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఇస్ గివెన్ బై ది గవర్నమెంట్. కానీ వాడికి ధర్మం అధర్మం అంటే ధర్మమే అది, ఎందుకంటే వాడు ఆ పని చేయాలి, ఈజ్ బీయింగ్ టోల్డ్ టు డూ దట్, రైట్? కానీ అప్పుడు ఆ మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అప్పుడే దట్స్ వేర్ వీ నీడ్ టు రిమెంబర్ 10:10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏనమా భంతితే. ఇట్స్ వెరీ వెరీ ఫౌండేషనల్ శ్లోక. అప్పుడు భగవంతుని భక్తితో ప్రార్థిస్తే, నాయన నువ్వు ఈ నాకు ఈ బుద్ధి టు డిటర్మిన్ వెదర్ దిస్ ఈజ్ ధర్మ ఆర్ అధర్మ. సో దట్ అండ్ 8:7 తేషాం అది కూడా తేషాంతోనే స్టార్ట్ అవుతుంది. తేషాం సతతయుక్తానం భజతాం, అది తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయ. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయి, మనస్సు బుద్ధి నా యందు పెట్టి చేయి, అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావని. ఎందుకంటే ఈ కాన్ఫ్లిక్ట్ అర్జునుడికి కూడా వచ్చింది కదా, ఈ ధర్మమా అధర్మమా అనేది కదా అర్జునుడికి వచ్చే బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్. అందుకని అలాంటి ఆ టోటల్ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు రజసికంలో ఉన్నావా, సాత్వికంలో ఉన్నావా, తామసికంలో ఉన్నావా, ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం చేసేది ఒక భగవత్ అర్పణగా చేసి బుద్ధి మనసుని పెట్టి నువ్వు నాకు గైడ్ చేయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గైడ్ మై సెల్ఫ్. నువ్వు అంటే భగవంతుడు అవ్వచ్చు, భగవంతుడి ప్రతినిధుల్లో వచ్చిన గురువు అవ్వచ్చు, భగవంతుడి ప్రతినిధులు రాసిన గ్రంథాల్లో వివరణ ఉండొచ్చు ఏదో ఒకటి, బట్ టేక్ ఎ షెల్టర్ టు దట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ to do that very tough, so-called tough thing. ఎందుకంటే ఇలాంటిది మనం చేసినప్పుడు మన మీద కూడా ఇంకోటి చేస్తుండొచ్చు కదా. ఏ డే విల్ కమ్ వెన్ సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్ టు అస్ ఆల్సో, బికాస్ దిస్ అ మెటీరియల్ వరల్డ్ కదా. అందుకని ఈ శ్లోకాలు దే విల్ ప్రాక్టికల్గా మనం ఎంత కాన్షియస్గా గుర్తుపెట్టుకుంటుంటే దిస్ విల్ రియలీ హెల్ప్ అస్ ఇన్ అవర్ లైఫ్ అని. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్. సారీ, నేను ఇవాళ ఎక్కువ మాట్లాడాను పర్సనల్ విషయం, బట్ దిస్ టాపిక్ ఈజ్ లైక్ దట్ వేర్ ఐ వాంటెడ్ టు రిలేట్ ది ప్రాక్టికాలిటీస్ అవర్ లైఫ్. ఈ ధర్మమా అధర్మమా చేసేటప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్స్ వీ షుడ్ బి వెరీ కాన్షియస్. లేకపోతే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వెళ్ళిపోతుంటాయి. కానీ ఎక్కడొక్కడ ఆగి రివైజ్ చేసుకుంటే దే రియలీ హెల్ప్ అస్. అయ్యో ఇలా కూడా మనకి ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి, ప్రవృత్తి నివృత్తి, ధర్మము అధర్మము. దట్ కాన్ఫ్లిక్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ లైఫ్, రైట్? మంచా చెడ అనేది మే నాట్ బి ఆల్వేస్, బట్ సమ్ మెజారిటీ. సో ఈ క్విక్గా ఈ అర్థాలే చదువుకుందామా? ఐ థింక్ దిస్ ఈజ్ సేమ్ రిపీట్, రైట్? కాదు, కరెక్ట్, ఇది సేమ్. Okay, so I think next time just I think we went slow a bit today. So next time ఇవాళ తలుచుకున్నది బుద్ధి గురించి ఎక్కువ తలుచుకున్నాము. So we'll just do a quick recap and then yeah. నేను ఒక్కసారి మళ్ళీ చదువుతాను. ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మనుజుడు ఏది చేయదగినదో ఏది చేయరానిదో, దేనికి భయపడవలనో దేనికి భయమునందరాదో, ఏది బంధకారమో ఏది ముక్తిదాయకమో తెలుసుకొనగలుగునో అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది. దీని కొరకు మనం ఈ గుణంలోకి రావడానికి ప్రయత్నించాలి. ఓ పార్థ, ధర్మము మరియు అధర్మము నడుమ గల భేదము కానీ, చేయవలసిన కార్యము మరియు చేయదగిన కార్యము నడుమ భేదము కానీ తెలియలేనటువంటి బుద్ధి రాజసిక బుద్ధి అగును.
ఓ పార్థ, అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగా అధర్మమును ధర్మమును గాను మరియు ధర్మమును అధర్మముగాను భావించుచు ఎల్లప్పుడూ నువ్వు తప్పు ద్రోవను పోవునట్టి బుద్ధి తామసిక గుణమును కూడినట్టిది అని చెప్పండి. ఈ రకంగా 3 బుద్ధుల గురించి చెప్పారు. వచ్చే వారం మనం నిశ్చయం గురించి, ఇది కూడా ఇంపార్టెంట్ కదా, సంకల్పం, ఎలాంటి సంకల్పం చేయాలి అనేది గురించి మనం we will discuss. I think time is up. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Sorry, కొంచెం I think we went slower than normal pace. I think ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాక కొంచెం ఎక్కువసేపు అయింది. హరే కృష్ణ. Yeah, anyone wants to share it? It was good, Mama. ఎందుకంటే we tend to బుద్ధి అనగానే మనకి ఎలా అయిపోతుంది అంటే we tend to intellectualize it. It's a theory. It's something that I've learned. It's some and మనకి ఇప్పుడు రామాయణము, భాగవతము, లేకపోతే భగవద్గీత ఇవన్నీ మనం వింటున్నాము, చిన్నప్పటి నుంచి వింటున్నాం. బట్ when we dismantle those ఏంటంటారు మనకి ఆ సూత్రాలని మనం విడతీసి చిక్కుముడులు విప్పి చూస్తేనే తెలుస్తుంది అంటారు కదా. అలాగ ముడి విప్పి చూస్తేనే మనకి ప్రాక్టికల్ గా మనకి అర్థం చేసుకోగలం. లేకపోతే ఏంటవుతుంది అంటే భగవద్గీత చెప్పింది, లేకపోతే భాగవతం చెప్పింది, లేకపోతే రామాయణంలో రాముడు ఇలా అన్నాడు, రామాయణంలో రాముడు అలా అన్నాడు, అంతే, అక్కడితోనే మిగిలిపోతుంది. అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, మనం ఎలా మారుతాము అన్నది ఇట్ విల్ నాట్ హ్యాపన్ కదా. సో దిస్ వే మీరు వాళ్ళు చెప్పింది ఇట్ వాస్ ట్రూలీ అ గుడ్ థింగ్. అండ్ తిరుమల మావ గేవ్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. అది చాలా చాలా చక్కగా ఉండేను. తిరుమల మావ థ్యాంక్స్ ఫర్ షేరింగ్. తాతగారిది చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది అది. బికాజ్ ఇట్ సంథింగ్ దట్ ఐ ట్రూలీ ట్రూలీ చెరిష్. అందుకు అది చాలా హ్యాపీ అనిపించింది కూడా. అరే చక్కగా తెలుగులో ఏమంటారంటే విడమర్చి విశదీకరించుట అంటారు. విడమర్చి విశదీకరించు అంటే విడదీసి విడమర్చి విశదీకరించుట తెలుగు పదం ఉంది దీనికి. తెలుగు పదం విడమర్చి విశదీకరించుట అంటారు. అది అటువంటి వాడు ఉండాలి. చదువుకుంటే తెలియదు, తెలుస్తుంటే అనిపిస్తున్నా తెలియదు, నిజంగా తెలియదు. నిజంగా విడమర్చి విశదీకరించే వాడే ఉండాలి. అదే కదా. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ప్రాక్టికల్గా, సారీ ఐఎమ్ టాకింగ్ టూ మచ్ టుడే బట్ ఐ నో. ఇంకొకటి మన ప్రేయర్లో భాగంగా ఒకటి మనం ప్రేయర్ చేసుకోవాల్సింది ఏంటంటే, భగవద్విషయాలు తెలిసి అర్థం చేసుకొని పాటించే వాళ్ళని నాకు చూపెట్టు దేవా అని. ఎందుకంటే వాళ్ళని చూస్తే కానీ మనకి తెలియదు. we think that it's very impractical, we cannot follow, we should not follow, there's no need to follow అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అలాంటి వాళ్ళు మన జీవితంలో మనకి కనబడతారో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ అనేది ఇట్స్ అన్బిలీవబుల్ అనమాట. అంటే మనకి జీవితంలో ఇంక ఏది వచ్చినా రాకున్నా కూడా, అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, అరే నేను చూస్తున్నానే, ఇలాంటి వాళ్ళు నాకు తెలుసా, నేను వాళ్ళకి తెలుసా, అరే బాప్రే నేనేమో ఇంత ఇక్కడ లోలో ఉన్నాను, వీళ్ళు ఇట్లా ఉన్నారా. దట్ బ్లెస్సింగ్ ఇన్ లైఫ్ ఈజ్ సంథింగ్ వెరీ చెరిషబుల్. అది దట్ ఈస్ దేర్ ఇన్ సత్సంగ్స్. అక్కడ సత్సంగ్లో కూడా ఒకప్పుడు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతాయి, మనకి చాలా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. ఆల్ ఆర్ దేర్. ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటేసరికి ఇవన్నీ ఉంటాయి కదా, నార్మల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అసూయ, ద్వేషం, అలాంటివి, జెలస్, అవన్నీ ఉన్నాయి కూడా. బట్ at least 10 to 20% of people are there who really surprise you in your life. And వాళ్ళని చూసి this is where, okay, my life is done because I met them. That is what is very interesting. So one of my prayers is always that, please show me those people who are following. వాళ్ళని చూస్తే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. లేకుంటే నాకు నువ్వు చెప్పిన దాని మీద అంత నమ్మకం లేదు, ఏదో ప్రాక్టికల్గా నాకు అనిపించట్లేదు, వాళ్ళని చూస్తే నేను వాళ్ళు చేయబట్టుకొని వెళ్ళిపోతాను అని. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రాజసిక, తమసిక, సాత్వికం చూస్తున్న వాళ్ళ గురించి. సో అందుకనే సాధు సంఘం గురించి బాగా we should really pray for that in life, to get association of గుడ్ పీపుల్. అంటే గుడ్ అంటే మనకి మంచి చేసేవాళ్ళు మెటీరియల్గా ఎంతోమంది దొరుకుతారు, కానీ ఆధ్యాత్మికంగా మనని ముందరికి నట్టేవాళ్ళు కావాలి అని ప్రేయర్ చేస్తే దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రేయర్. అది మామూలుగా సాధారణంగా బయట ఎవరు చెప్పరు అంత ఓపెన్గా, బట్ దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్.
అని దిస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. సో వచ్చే వారం మళ్ళీ విల్ రివర్ట్ బ్యాక్ టు అవర్ ఫ్రైడే schedule. So yeah, that's it. Then the first time I saw my granddaughter, I didn't believe her.